హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా! ఇదంతా వచ్చేసి మెంతికూరండి. చక్కగా బాగా గ్రో అయిందండి. ఈ మెంతికూరకి అక్కడక్కడ పూలు కూడా వచ్చాయి చూసారా? ఇదొచ్చేసి ఒక 15 డేస్ అయితే అయిందండి మెంతికూర. నేనైతే హార్వెస్ట్ అయితే చేయలేదనమాట. చక్కగా బాగా పెరిగిందనమాట మెంతికూర అనేది. నేను గుప్పుడంటే గుప్పుడే మెంతుల్ని అలా చల్లానండి. ఇంత చక్కగా పెరిగింది చూసారా? మరి ఈ మెంతికూరని ఎలా గ్రో చేసుకోవాలని నేనైతే వీడియో చేస్తానండి. నెక్స్ట్ ఈ పక్కన చూసారా? ఇదొచ్చేసి కొత్తిమీరండి. కొత్తిమీర కూడా చాలామంది ఇంట్లో గ్రో అవ్వదంటుంటారండి. మరి చూసారా నేనైతే చక్కగా గ్రో చేశాననమాట కొత్తిమీరని. ఈ విధంగా కొత్తిమీరని ఏ విధంగా గ్రో చేసుకోవాలని నేనైతే ఈ మెంతికూరని, కొత్తిమీరని ఎలా గ్రో చేసుకోవాలో మీకు వీడియోలో చూపిస్తానండి. ఓకే అండి. నేనైతే ఇక్కడ ముందుగా ఒక బౌల్ నిండుగా ధనియాలనైతే తీసుకున్నానండి. మామూలుగా మనం నార్మల్‌గా కిరాణా షాప్ నుంచి తీసుకొచ్చుకుంటాం చూడండి ఆ ధనియాలండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి మెంతులనమాట. ఈ మెంతుల్ని అలాగే ధనియాలనైతే నేను ఒక్కొక్క బౌల్ తీసుకున్నానండి. ఇవి 2 కూడా మనము కిరాణా షాప్‌లోంచి తీసుకొచ్చినవే అనమాట. ముందుగా ఈ ధనియాల్ని మనము జర్మినేషన్ చేయాలి అనుకున్నప్పుడు వీటిని అలాగే జర్మినేషన్ చేయకూడదండి. ఈ ధనియాలనైతే మనము ఒక్కొక్క ధనియం అయితే 2 బద్దల కింద అయితే మనకి విడిపోతుందండి. మనకి చిన్న పచ్చడి బండ ఉంటుంది కదా! ఆ బండతోటి ఇలా జస్ట్ బ్రష్ మాత్రం చేయండి. గట్టిగా దంచొద్దండి. మనకి నలిగిపోవద్దనమాట. 2 బద్దలైతే అవ్వాలి. ఈ విధంగా పచ్చడి బండ తీసుకొని జస్ట్ పైనుంచి ఊరికే అలాగా మనము స్ప్రెడ్ చేసామంటే అది 2 బద్దల కింద అయితుందండి. ఇలాగా పచ్చడి బండతోటైనా సరే, లేదంటే మనం పప్పు రుబ్బుకునేటువంటి పప్పు గుత్తి ఉంటుంది చూడండి. ఆ పప్పు గుత్తితోటైనా సరే ఒక్కొక్క ధనియాన్నయితే మీరు 2 బద్దలయ్యే విధంగా జస్ట్ అలా ప్రెస్ చేయండి లైట్‌గా. ఎక్కువ దంచినట్టు చేయొద్దండి. మళ్ళీ మనకి గింజ అనేది నలిగిపోతుందనమాట. అంటే గింజ అనేది మనకి నలగొద్దు. ఒక్కొక్క గింజొచ్చేసి మనకి 2 బద్దల కిందయితే అవ్వాలనమాట. ఈ విధంగా మీరు పచ్చడి బండతోటైనా సరే, లేదంటే పప్పు రుబ్బుకునేటువంటి పప్పు గుత్తితోటైనా సరే, ఈ విధంగా ధనియాలనైతే 2 బద్దల కిందయితే చేసి తీసుకోండి. ఓకే అండి. ఈ విధంగా చూసారు కదా! ధనియాలన్నిటిని కూడా నేను 2 బద్దల కిందయితే చేశాననమాట. ఇప్పుడు ఈ ధనియాలన్నిటిని కూడా మళ్ళీ తిరిగి ఒక బౌల్‌లోనికైతే తీసుకుంటున్నానండి. ఈ విధంగా అయితే ధనియాల్ని మనము ఇలా బ్రేక్ చేసి తీసుకోవాలండి. ఖచ్చితంగా ధనియాల్ని మనము ఇంట్లో గ్రో చేసుకోవాలన్నప్పుడు ఒక్కొక్క సీడ్‌నొచ్చేసి ఇలాగ 2 బద్దలయ్యే విధంగా అయితే మనము బ్రష్ చేసి తీసుకోవాలనమాట. ఓకే అండి. నేనైతే ఈ విధంగా ధనియాలన్నిటిని కూడా 2 బద్దలయ్యే విధంగా చేశాను కదా! ఇప్పుడు వీటినైతే ఒక బౌల్‌లోనికి తీసుకొని ఈ ధనియాల్ని అలాగే మెంతులనైతే మనము గార్డెన్‌లోనికైతే తీసుకెళ్లారండి. ఇదొచ్చేసి సైడ్ ఉన్నటువంటి గార్డెన్ అనమాట. ఇప్పుడు ఇది చూసారా? ఇది ఆల్రెడీ ముందు గ్రో చేసినటువంటి మెంతికూరండి. ఈ విధంగా ఎలా గ్రో చేసుకోవాలని మీకు నేనైతే జర్మినేషన్ అయితే చేసి చూపిస్తున్నానండి. మనకి ఇది ఉంటుంది కదా! చక్కగా ఇలాగా దున్నే దాంతోటి ఈ కల్టివేటర్ తోటి చక్కగా అయితే భూమినైతే ఇలాగా దున్నుతున్నానండి. చాలా బాగా యూజ్ అవుతున్నాయండి. ఈ గార్డెనింగ్ టూల్స్ అయితే చక్కగా సీడ్స్ ప్లాంటింగ్ చేసుకోవడానికి ఈ విధంగా నేలనంతా అయితే నేను ఇలాగా చక్కగా అయితే చదును చేశాననమాట. ఈ సైడు అక్కడక్కడ మధ్య మధ్యలో అయితే కొన్ని బెండకాయ చెట్లయితే ఉన్నాయండి. అందుకోసం అని చెప్పేసి ఇలాగ గ్యాప్‌లు ఒక మడిలాగా చేశాను చూడండి. ఇప్పుడు ఇందులోనికి మెంతి కూరలయితే చల్లుతున్నానండి. ముందు మెంతి విత్తనాలు. ఈ మేతి సీడ్స్ ఉంటాయి కదా! ఈ మెంతుల్ని తీసుకొని ఇలాగ చక్కగా ఆ మడిలో చూడండి చక్కగా ఈ మెంతులైతే వేసేసాను. వేసిన తర్వాత పైనుంచి మట్టినైతే కొంచెం అలాగా ఎక్కువ మట్టి వేయొద్దండి. జస్ట్ ఒక లేయర్ అల్లే వేస్తే సరిపోతుందనమాట. చక్కగా తవ్వినప్పుడు సైడ్‌కెళ్ళినట్టు మట్టి ఉంటుంది కదా! ఆ మట్టిని ఈ విధంగా వేస్తున్నానండి. ఈ మెంతుల్ని మనము గ్రో చేసుకోవడం మాత్రం చాలా ఈజీ అండి. ఇవి చక్కగా గ్రో అవుతాయనమాట. ఈజీగా మనం మెంతులనైతే పెంచుకోవచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి ఈ మెంతుల్ని పెంచుకోవడానికి. మనకి 3 డేస్‌లో అయితే ఇవి చక్కగా జర్మినేషన్ అవుతాయండి. చూసారు కదా! నెక్స్ట్ మడి కూడా ఈ విధంగా అయితే చల్లేస్తున్నాను. ఇలా చల్లేసిన తర్వాత పైన మట్టి మాత్రం ఎక్కువ వేయొద్దండి. జస్ట్ ఒక్క లేయర్ మాత్రమే వేస్తే సరిపోతుందనమాట. ఈ మెంతులనేవి మనం చక్కగా ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చండి. కొంచెం నేలున్నా సరే, లేదంటే ఒక చిన్న కుండీ తీసుకొచ్చుకొని బాల్కనీలో కూడా మనం చక్కగా మెంతుల్ని గ్రో చేసుకోవచ్చనమాట. ఈ మెంతి కూరను మాత్రం మనం బయట నుంచి కొని తేవాల్సిన అవసరమే ఉండదండి. నేనైతే చక్కగా ఇలాగా మెంతులన్నిటిని కూడా ఒక 4, 5 మడులైతే నాటానండి. చక్కగా 6 మడుల వరకైతే వేసేసాననమాట. ఇంత బాగా ఈజీగా గ్రో అవుతాయండి ఈ మెంతులైతే. ఈ మెంతులు మనం నానబెట్టి కూడా వేసుకోవచ్చండి. మీరు అలాగా డ్రై వేసినా సరే, వీటిని ఒక నైట్ అంతా నానబెట్టి ఎలా వేసినా కానీ 3 రోజులకైతే ఇవి చక్కగా జర్మినేషన్ అవుతాయండి. అయితే నానబెట్టి మనం వేసినప్పుడైతే మనం సోక్ చేస్తాం చూడండి. ఆ వాటర్‌ని ఎంప్టీ స్టమక్‌తో మనం తీసుకున్నామంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. డయాబెటిస్ అనేది మనకి కంట్రోల్ అవుతుందనమాట. అలాగే ఈ మెంతులు నానబెట్టినటువంటి వాటర్ తాగడం వల్ల మనకి స్కిన్ కూడా చక్కగా గ్లో అవుతుందండి. జీర్ణ సమస్యలు కూడా మనకి మెరుగుపడతాయి అని చెప్పేసి అంటారు. మంచిగా డైజెషన్ సిస్టమ్ అంతా బావుంటుందంటారండి ఈ మెంతుల వలన. ఓకే అండి. మీరు నానబెట్టి కూడా వేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా డ్రైగా అయినా సరే మెంతుల్ని వేసేయొచ్చండి. చక్కగా ఈ మెంతులన్నీ వేసుకున్న తర్వాత ఈ మెంతులనేవి కనిపించకుండా పైనుంచి అయితే మట్టిని ఇలా వేసేయండి. ఈ బౌల్ మెంతులన్నిటిని కూడా నేను చక్కగా ఇలాగ జర్మినేషన్ అయితే చేసేసానండి. ఖచ్చితంగా ఇవి మాత్రం మూడో రోజు కల్లా మొలకెత్తుతాయండి. నేను మీకు
వీడియో కూడా పెడతాను. ఇదే వీడియోలో డైలీ ఎలా మొలకెత్తాయి, ఎన్ని రోజులకి ఏవేవి మొలకెత్తాయని మీకు ఖచ్చితంగా ఇదే వీడియోలో నేను కంటిన్యూగా చేస్తానండి. ఓకే అండి. ఈ విధంగా అయితే 6 మడుల్లో అయితే నేను ఈ విధంగా మెంతికూర విత్తనాలనైతే చల్లానండి ఈ మెంతుల్ని. ఈ మెంతులు మనం హెయిర్ ప్యాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మెంతులు నానబెట్టేసి పెరుగు వేసి రుబ్బుకొని మనం హెయిర్‌కి పెట్టుకున్నా కూడా హెయిర్ అనేది సిల్కీగా బ్లాక్ కలర్‌లో మంచిగా గ్రో కూడా అవుతుందనమాట. ఓకే అండి. చూసారు కదా! ఇలాగ మెంతులన్నిటినైతే నేను నానబెట్టేసి ఇట్లా చక్కగా అయితే జర్మినేషన్ అయితే చేసేసాను. నెక్స్ట్ చూడండి ఇక ఇవొచ్చేసి ధనియాలనమాట. ఈ ధనియాలను కూడా మనం 2 ముక్కలయ్యేలాగా చేసాం కదా! వీటిని కూడా ఇలాగ చక్కగా ఇలాగ చెక్కగానే దగ్గరగానే వేస్తున్నానండి. ఇలాగ అన్నీ కూడా ధనియాలని వేసేసిన తర్వాత మనం తవ్వినప్పుడు సైడ్‌కుంటది చూడండి ఆ మట్టి ఇలా పైన వేసేస్తే సరిపోతుందండి. ఎక్కువ మట్టయితే మీరు వేసుకోవద్దనమాట. ఎందుకంటే జర్మినేషన్ అవ్వడానికి లేట్ అవుతుంది. జస్ట్ ఒక్క లేయర్ మాత్రం నేను చూపిస్తున్నాను చూసారా? ఆ విధంగా జస్ట్ ఒక పైన ఒక లేయర్ అల్లే వేసేయాలనమాట. ఓకే అండి. ఈ విధంగా అయితే మనము కొత్తిమీరని ఈజీగా ఇంట్లోనే పెంచుకోవచ్చనమాట. బయటకెళ్ళి పొద్దాకల మార్కెట్ నుంచి కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా, కొంచెం ప్లేస్ అలా ఉందనుకోండి, చక్కగా కొన్ని గుప్పెడు మెంతుల్ని, గుప్పెడు ధనియాలని వేసుకున్నామనుకోండి, చక్కగా మనకి ఇంట్లోనే మెంతికూరని, అలాగే కొత్తిమీరని గ్రో చేసుకోవచ్చండి. పుదీనాను కూడా చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. మనం బయట నుంచి పుదీనా కట్టలు తీసుకొచ్చుకుంటాం చూడండి. కట్టలు తెచ్చుకున్నప్పుడు ఆ వేరున్నటువంటి కొమ్మల్ని పక్కకి తీసేసి వాటిని మనం వాటర్‌లో అయినా గ్రో చేసుకోవచ్చు. లేదంటే చిన్న పాట్‌లో వేసామంటే చక్కగా పుదీనా కూడా మనం ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా ఈజీగా మనం ఆకుకూరలనైతే ఈ విధంగా ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చు. ఓకే అండి. ఈ కొత్తిమీరని కూడా నేను అక్కడక్కడ అంటే కొంచెం పుదీనా మెంతికూర వేసేసాం కదా! వేసిన తర్వాత ఒక సైడ్‌కి ఈ విధంగా కొత్తిమీరని కూడా వేసేసానండి. ఇవి ఒక 5 మళ్ళో ఏమో వేసేసాననమాట. ఈ విధంగా అంతా వేసేసుకున్న తర్వాత పైనుంచి కొన్ని వాటర్‌నైతే ఇలా చల్లండి. జస్ట్ వర్షం పడితే ఎలాగ వాటర్ అయితే వస్తుందో ఆ విధంగానైతే మనం వేసుకోవాలండి. ఎక్కువ నీళ్లు పోసేసినట్టు పోసామంటే సీడ్స్ అనేవి మనకి డిస్టర్బ్ అవుతాయన్నమాట. ఈ విధంగా నేను కొత్తిమీర పక్కకు కూడా ఈ విధంగా ధనియాలనైతే చల్లేసాను. ఓకే అండి. చూసారు కదా! మెంతుల్ని, అలాగే ధనియాల్ని నేనైతే ఈ విధంగా జర్మినేషన్ అయితే చేశానండి. మరి ఇవి ఎన్నో రోజుకి మొలకెత్తాయనేది నేను ఇదే వీడియోలో అయితే మీకు కంటిన్యూషన్ అయితే పోస్ట్ చేస్తానండి. విత్తనాలనైతే ఇలాగ మెంతుల్ని, ధనియాల్ని చల్లుకున్న తర్వాత చక్కగా వాటర్‌నైతే చల్లేసేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను చూడండి ఇది మెంతికూర బాగా పెరిగిపోయింది కదా! ఈ మెంతికూరనైతే నేను సగం వరకైతే ఈ వీడియోలో హార్వెస్ట్ చేస్తున్నానండి. ఈ సగం మెంతికూరతోటి చక్కగా నేను మెంతికూర పప్పయితే వండేస్తాను. సగమైతే ఈ విధంగా హార్వెస్ట్ అయితే చేస్తున్నానండి. చూస్తున్నారు కదా వీడియో. ఇప్పటి వరకు మీరు వీడియో చూసారు కదా! వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే మీకు గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. ఓకే అండి. చూసారు కదా! ఇంత మొత్తంలో అయితే మెంతికూర అనేది నాకు హార్వెస్ట్‌కి వచ్చేసిందండి. హాఫ్ మాత్రమే హార్వెస్ట్ చేశాను. మిగతాదొచ్చేసి తర్వాత హార్వెస్ట్ అయితే చేస్తానండి. ఇంతవరకు మాత్రమే నాకు ఇప్పుడు పప్పు వండుకోవడానికి యూజ్ అవుతుందనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంత మొత్తంలో అయితే నేను మెంతికూరని హార్వెస్ట్ అయితే చేశాను. ఓకే అండి. కొత్తిమీరని మాత్రం నేనిప్పుడు హార్వెస్ట్ చేయనండి. అవసరమైనప్పుడు కొన్ని ఆకులైతే గిల్లి కర్రీస్‌లో యూజ్ చేస్తున్నాను కానీ, మొత్తం అంతా కొత్తిమీరనైతే నేను తర్వాతైతే హార్వెస్ట్ చేస్తానండి. ఓకే అండి. చూసారు కదా! ఇది మెంతికూర హార్వెస్టింగ్ అయితే. ఓకే అండి. ఇంత మెంతికూరంతా హార్వెస్ట్ చేసిన తర్వాత ఇది ఇలాగనే భూమిలో వదిలేస్తానండి. అవి మనకి చాలా వరకు గ్రో అయితే అవ్వవనమాట. మనం కట్ చేసిన తర్వాత అక్కడి నుంచయితే మళ్ళీ ఇగుర్లు రావండి. పాలకూరకి వాటికొస్తాయి కానీ, ఈ మెంతికూరకైతే రావనమాట. కానీ ఇవి ఇలాగే భూమిలో వదిలేసామనుకో అవి ఎండిపోయి మనకి చక్కగా నేలనేది సారవంతం అవుతుందండి. ఓకే అండి. చూసారు కదా! ఇది వీడియో. ఓకే అండి. చూసారు కదా! ఇది మెంతికూర హార్వెస్టింగ్ అయితే ఒక హాఫ్ కట్ చేశాను. హాఫ్‌కే చూడండి ఎంత మొత్తంలో వచ్చిందో. ఈ మెంతికూర అయితే మనకి ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. చక్కగా మనము ఆర్గానిక్‌గా ఇంట్లో పండించాం కాబట్టి జస్ట్ మట్టి మాత్రమే ఉంటుంది. మట్టిని వాటర్‌లో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఎటువంటి మనకి పురుగుల మందులు ఏమీ ఉండవు కదా! ఈ మెంతికూరతోటి మెంతికూర పప్పు అయితే వండుతానండి. మన ఛానల్‌లో పోస్ట్ చేస్తాను చూడండి. ఓకే అండి. ఇది కంటిన్యూషన్ వీడియో అనమాట. చూస్తున్నారు కదా! ఈ విత్తనాలు మనం చల్లాం కదా! చల్లిన తర్వాత ఇది మూడో రోజండి. మూడో రోజుకి చూడండి నేలంతా కూడా ఇలా పైకి ఉబ్బినట్లుగా అయింది. చక్కగా చూడండి మెంతికూరలయితే మనకి జర్మినేషన్ అయితే అయిపోయాయండి. చూస్తున్నారు కదా! గొడుగల్లే ఇలాగ పైన పెట్టుకున్నాయండి. అడుగునేమో ఈ మెంతికూర విత్తనాలున్నాయి చూసారా? పైన మట్టేమో గొడుగల్లే ఉందనమాట. ఇదండి మూడో రోజు వీడియో. అన్ని 6 మడులు కూడా చక్కగా అదిగో మీకు అర్థమవుతుందనుకుంటాను. చూడండి చక్కగా నేలంతా కూడా ఇలా నెర్రి కొట్టినట్టు పైకి ఇలా లేచిందండి. గొడుగల్లే మట్టుంది. ఆ కిందొచ్చేసి మెంతులు ఈ చిన్న చిన్న మొలకలైతే ఉన్నాయన్నమాట. చెప్పాను కదండీ! చక్కగా మూడో రోజుకల్లా చక్కగా ఇవి జర్మినేషన్ అయితే అవుతాయండి. మీరు వాటర్‌లో సోక్ చేసినా, సోక్ చేయకపోయినా మూడో రోజుకల్లా మనకి మెంతులనేవి చక్కగా జర్మినేషన్ అయితే అవుతాయండి. ఓకే అండి. ఇగో ఇక్కడ నుంచయితే నేను ఇవి నాటాను కదా! కొత్తిమీరలు అవైతే రాలేదండి. ధనియాలు మొలవలేదు. వీటికైతే నేను వాటర్‌నయితే పెట్టేసాననమాట. వాటర్‌ని పెట్టిన తర్వాత కూడా మీకు చూయిస్తున్నాను చూడండి. ఇయి చక్కగా కనిపిస్తున్నాయి కదా! ఇది మూడో రోజు వీడియో అండి.
ఓకే అండి. ఇదొచ్చేసి నాలుగో రోజనమాట. నాలుగో రోజుకల్లా చక్కగా ఇవన్నీ మెంతి కూరలన్నీ కూడా బయటకైతే వచ్చేసాయండి. చూస్తున్నారు కదా! గుబురు గుబురుగా చక్కగా పెరిగాయనమాట. ఈరోజు కూడా కొత్తిమీరలయితే ఇంకా మొలలేదండి. ఇవి కొంచెం లేట్‌గా మనకి జర్మినేషన్ అవుతాయి. ఈ విధంగా వాటర్‌నయితే పెట్టేసండి. పైప్ తోటి మనం ఫింగర్‌ని అడ్డు పెట్టుకొని చాలా జాగ్రత్తగా అయితే వాటర్‌నయితే ఇవ్వాలండి. చూస్తున్నారు కదా! చక్కగా ఇదిగో ఐదో రోజుకైతే ఈ విధంగా అయితే వచ్చేసాయండి. 5 డేస్ కల్లా చక్కగా బాగా గ్రో అయిపోయిందనమాట. మెంతికూర అయితే 5 డేస్‌కి ఈ విధంగా పెరిగిందండి. ఇప్పటికి కూడా మనకి ఇంకా ధనియాలయితే జర్మినేషన్ అయితే అవ్వలేదు. ఈ ప్లేస్‌లో వేసాం కదా! చూపిస్తున్నాను చూడండి. ఈ ఐదో రోజు కూడా చక్కగా నేను ఈ మొక్కలకైతే నీళ్ళనైతే పెట్టేసానండి. ఇవి సీడ్స్ జర్మినేషన్ అయిన తర్వాత వాటర్‌ని మాత్రం మనం చాలా జాగ్రత్తగా వేయాలండి. స్ప్రే చేసినట్లుగా మనకి వర్షం ఎలా పడుతుందో అలాగా వేయాలనమాట. నేను చాలా జాగ్రత్తగా వాటర్‌నైతే ఇస్తున్నాను. ఓకే అండి. నెక్స్ట్ ఇదొచ్చేసి ఆరో రోజండి. ఆరో రోజు కల్లా చూసారా మెంతికూర అయితే చాలా చక్కగా వచ్చిందండి. అలాగే చూడండి మనకి ఈ మెంతులతో పాటు మనకి కొత్తిమీర కూడా ఈ ఆరో రోజుకైతే జర్మినేషన్ అయిందండి. చూపిస్తాను చూడండి మీకు. దగ్గర నుంచి అక్కడొకటి, అక్కడొకటి చిన్న చిన్న మొలకలైతే వచ్చాయండి. ఇదిగోండి చూస్తున్నాను కదా! మీకు ఫింగర్‌తో కూడా నేను చూపిస్తాను చూడండి. చిన్న ఒక్క మొలకైతే వచ్చిందనమాట. నేను ఒకటే వచ్చింది ఏందో అన్ని ధనియాలు వేస్తే అనుకున్నా అక్కడ పక్కన ఇంకొకటి వచ్చింది చూడండి. అక్కడొకటి, ఇగో ఇక్కడొకటి, అక్కడొకటి, అక్కడొకటి అయితే ఈ మడుల్లో వచ్చాయండి. ఇగో అక్కడొకటి, అక్కడొకటి ఇలాగున్నాయన్నమాట. ఖచ్చితంగా మనకి 1 వీక్‌కైతే ఇవి చక్కగా జర్మినేషన్ అవుతాయండి. ఇదిగో ఆరో రోజు, ఆరో రోజుకైతే ఈ విధంగా జర్మినేషన్ అయితాయి. అక్కడొకటి, అక్కడొకటి మాత్రమే ఉన్నాయన్నమాట. చూసారు కదా! నేను కూడా ఒకటొకటే వచ్చిందేందా అని అనుకున్నానండి. ఈ విధంగా అక్కడొకటి, అక్కడొకటి అయితే చక్కగా మనకి ధనియాలు కూడా జర్మినేషన్ అయితే అయ్యాయి. ఓకే అండి. వీటికి కూడా నేను చక్కగా పైపుతోటైతే వాటర్‌నైతే ఇస్తున్నానండి. మీరు స్ప్రే బాటిల్‌తోటైనా ఇవ్వచ్చు. లేదంటే వాటర్ పోసేటువంటి మనకి జార్లుంటాయి చూడండి. వాటితోనైనా ఇవ్వచ్చనమాట. ఈ విధంగా నేను ఆరో రోజు కూడా చక్కగా పైపుతోటే చాలా జాగ్రత్తగా వాటర్‌నైతే నేను ఇస్తున్నానండి. మన ఫింగర్ ఇలా అడ్డు పెట్టామంటే తుంపరలాగా వర్షం తుంపర్లు ఎలా పడతాయో అలాగా మనం వాటర్‌నైతే ఇవ్వాలనమాట. మీకు డీటెయిల్డ్‌గా ఉంటుందని నేను డే ఆఫ్టర్ డే చక్కగా నేను డే బై డే వీడియో అయితే చేస్తున్నానండి. వీడియో లెంత్ అయితుందని అనుకోవద్దు. మొదటిసారిగా ఇవి సీడ్స్ నాటుకునే వాళ్ళకి ఫుల్లుగా డీటెయిల్‌గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ విధంగా వీడియోనైతే చేస్తున్నానండి. ఈ విధంగా ఆరో రోజు కూడా చక్కగా మనకి ఈ పక్కన చూసారా ఇవి పచ్చిమిరపకాయలు కూడా అండి. నారు కూడా చక్కగా పెరుగుతుంది. అలాగే అరటి, ఈ పక్కన తోటకూర, పాలకూర కూడా ఉన్నాయండి. వీటికి కూడా వాటర్‌నైతే ఇలా పెట్టేసాను. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏడో రోజండి. 1 వీక్ అలా మనకి మెంతికూర అయితే చక్కగా పెరిగింది. మనం ఈ స్టేజ్‌లో కూడా వీటిని హార్వెస్ట్ చేసుకొని చక్కగా వండుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఇదనమాట మెయిన్ మనకి కొత్తిమీర చూడండి ఎంత బాగా వచ్చిందో. ఏడో రోజు కల్లా బాగా వచ్చేసిందండి కొత్తిమీర అనేది చూసారా? చక్కగా గుబురు గుబురుగా అయితే పెరిగాయి. ఆరో రోజుకి అక్కడొకటి, అక్కడొకటి వచ్చింది కదా! ఏడో రోజుకైతే ఈ విధంగా చక్కగా పెరిగాయండి. ఇప్పుడు వీటికి కూడా నేను ఈ రోజు కూడా చక్కగా పైప్ తోటైతే వాటర్‌నైతే ఈ విధంగా ఇస్తున్నాను. చూస్తున్నారు కదా! మనకి మెంతికూర అయితే మూడో రోజుకి జర్మినేషన్ అవుతుందండి. కొత్తిమీర ఈ ధనియాలు వచ్చేసి మనకి ఏడో రోజు ఆరో రోజుకే వచ్చేస్తాయండి. ఫుల్‌గా ఏడో రోజుకైతే ఖచ్చితంగా జర్మినేషన్ అయితే అయితాయి. చూడండి మనము ఎంత ఈజీగా ఇంట్లో మెంతికూరని, అలాగే కొత్తిమీరని మనం జర్మినేషన్ అయితే చేసుకున్నాము. చూస్తున్నారు కదా! ఫస్ట్ టైము మనకి గార్డెన్ స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి, కొత్తిమీరని పెంచడం కష్టం అనే వాళ్ళకి డీటెయిల్‌గా ఉంటుందని ఫుల్ వీడియో అయితే నేను చేశానండి. డే బై డే ఖచ్చితంగా ప్రతిరోజు మీకైతే అప్డేట్ అయితే ఇచ్చాను. ఈ సైడ్ వచ్చేసి తోటకూర, పాలకూరలు అయితే నాటానండి. వాటికి కూడా వాటర్‌నైతే ఇస్తున్నాననమాట. ఓకే అండి. చూసారు కదా! మనం ఈజీగా ఇంట్లో ఏ విధంగా మెంతికూరని, అలాగే కొత్తిమీరని గ్రో చేసుకోవచ్చని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని గార్డెనింగ్ అండ్ కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.